అయ్యా కాళేశ్వరరావు గారు, ఈ ఫ్యాక్టరీని తమరు ఎప్పుడు కొన్నారు? స్వతంత్రం రాకముందు 50,000. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుంది చైర్మన్ గారు? 50 లక్షలు. అంటే స్వతంత్రం వచ్చింది ధరలకే గాని ఈ ప్రజలకు కాదన్నమాట. స్వతంత్రం వచ్చింది అధికారులకయ్యా. అధికారం ఉంది కదా అని మనం అజాగ్రత్తగా ఉండకూడదు. అయ్యా, ఆ ఇంద్రుడు తన సింహాసనాన్ని 1000 కళ్ళతో కాపాడుకునేవాడు అన్న మాటలో నిజం ఎంతుందో నాకు తెలియదు కానిండి, మీరు మాత్రం ఉన్న 2 కళ్ళతో చక్రం తిప్పుతూ అందరి నెత్తిన శతకోపం పెడుతూ గత 20 ఏళ్లుగా చైర్మన్ గా ఉండిపోయారు. ఎలా మస్తానిపిస్తారు? ఏమిటిలా వచ్చారు? వీడు మన మున్సిపల్ గోడౌన్ వాచ్మెన్ అండి. ఎక్కువగా వాగుతుంటే తీసుకొచ్చాను సార్. ఎక్కువ వాగావంటే అగండ్రా. ఏంట్రా మస్తాని, ఏమిటా తొందర? ఈ గొట్టంగాడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడండి. బ్లాక్ మెయిల్ చేస్తున్నా? అవునండి. మున్సిపల్ గోడౌన్ అండర్ గ్రౌండ్ లో మనం దొంగ సరుకు దాచామంట, వీడు చూశాడంట. కూడా వాటా కావాలంటావు? అరే ఇంత చిన్న విషయానికి ఒకరు నోట్ చేసుకుని ఒకరు చేయి చేసుకుంటారా? తప్పు కదా. అరే ఇలా గోడౌన్ అండర్ గ్రౌండ్ లో దొంగ సరుకు నువ్వు చూసావా? చూశానండి. ఎవరితోనైనా చెప్పావా? ఇంతవరకు చెప్పలేదు. బేరం కుదరపోతే చెబుదాం అనుకుంటున్నాను. ఎంత కావాలి? మీరే చెప్పండి. 1000 రూపాయలు ఇవ్వనా? దాన్ని 100 తెచ్చేస్తాండి. అంటే 100,000 అంటే 1,00,000 రూపాయలు. పాపం 100,000 అడిగాడు. 100 ఏళ్లు నిండిపోయి వెళ్ళిపోయాడు. అదండి. ఈ వాచ్మెన్ గారి పీడా వదిలించుకున్నారు. సరే, రేపు మున్సిపల్ మీటింగ్ జరుగుతోందండి. అందులో ఆ ఇంజనీర్ గారు నా బిల్డింగ్ పడగొట్టే ప్రపోజల్ పెడుతున్నాడు. ఆ సమస్య ఎలా పరిష్కరిస్తారు అని. రేపు మీటింగ్ లో ఒక డ్రామా ఆడబోతున్నాం. ఈ రాత్రికి మన కౌన్సిలర్స్ అందరినీ మన ఇంటికి పిలిపించండి. రేపు తెర ఎలా వేయాలో ఎలా తీయాలో వాళ్ళకి నేను చెప్తాను. పదండి. ఏటి చైర్మన్ గారు, ఏటి ఎజెండా ఏటి? ఎవరు దీన్ని తయారు చేసినాడు? అది మెదడు గాని మోకాల్లో ఎట్టేసినాడు ఏంటి దేవుడు? ఆనంద నిలయం బిల్డింగ్ పడగొట్టించేయాలా? నిక్షేపంలో ఉన్న బిల్డింగ్ పడగొట్టించేయడానికి మీకున్న అక్కేయడానికి వచ్చి ఇస్తాను. అయ్యా సింహాచలం గారు, మీరు కౌన్సిలర్ అన్న సంగతి అప్పుడప్పుడు మర్చిపోయి మాట్లాడుతున్నారు. దయచేసి కూర్చోండి. నన్ను కూకోమంటారేటండి? ఇది కొంప కూలిపోయే ఎవరు? మీరే కూకోండి పలకండా. చెప్పండి చైర్మన్ గారా, నా క్వశ్చన్ ఇంకా ఆన్సర్ అని చెప్తారా, లేకపోతే నన్ను ఏరే మున్సిపాలిటీ ఎట్టేసుకోమంటారా? సరే ముందు ఆ విషయాన్ని గురించే చర్చిద్దాం. ఆనంద నిలయం అనే బిల్డింగ్ ను పడగొట్టాలనే ప్రపోజల్ ఇచ్చింది ఇంజనీర్ రవీంద్ర గారు. ఈ విషయాన్ని గురించి ఆయనే వివరణ ఇవ్వాలి. అధ్యక్ష, ప్రస్తుత చర్చనీయాంశమైన ఆ భవంతి చాలా పురాతనమైంది. పెను తుఫాన్లు గాని భూకంపాలు గాని ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఆ బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకని 100 ఏళ్లు పైపడ్డ ఆ పాత బిల్డింగ్ ని పడగొట్టి తీరాలి. ఎందుకు పడగొట్టాలంటున్నానండి? అసలు ఎందుకు పడగొట్టాలా? 100 ఏళ్లు నిండిందని పడగొట్టించేస్తారా? మరి తాజ్మహల్ కట్టి 100 ఏళ్ళు అయింది, చార్మినార్ కట్టి 100 ఏళ్ళు దాటిపోయింది. మరి అయితే ఆర్డు కూడా పడగొట్టి కొత్తగా కట్టించేస్తారేంటి? ఏంటి అన్యాయం? ఆ పునాదులు వేరు, ఆ కట్టడాలు వేరు. తాజ్మహల్, చార్మినార్ లాంటి కట్టడాలు ఎన్ని శతాబ్దాలకైనా చెక్కు చెదరని విధంగా నిర్మించడం జరిగింది. అంచేత మిడిమిడి జ్ఞానంతో మాట్లాడక సభా మర్యాదలు పాటించండి, కూర్చోండి. చూడండి ఇంజనీర్ గారు, మీరు గవర్నమెంట్ అధికారులు, ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోతారు. కానీ మేము ప్రజల మనుషులం. ఆ బిల్డింగ్ పడగొట్టి దాంట్లో ఉన్న జనం నిరాశ్రులైతే వాళ్ళకి సమాధానం చెప్పవలసిన వాళ్ళం మేము. 5 ఏళ్లు పదవిలో ఉండి ఆ తర్వాత ప్రజల్ని మర్చిపోయేది మీరు. 30 ఏళ్లు ప్రజల బాగోగుల కోసం సర్వీస్ చేసేది మేము. ఇప్పుడు బిల్డింగ్ పడగొట్టొద్దంటున్న మీరే రేపు ఏదైనా జరగకూడదు జరిగితే ఇంజనీర్ మమ్మల్ని ముందుగా హెచ్చరించలేదు అని అబద్ధాలు ఆడతారు. కమిషనర్ గారు, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? అయ్యా, మన ఇంజనీర్ గారు ఏ ప్రపోజల్ చేసినా అది సిమెంట్ కాంక్రీటేనండి. బిల్డింగ్ పడగొట్టించవలసిందే అని వారు అంటున్నారు అంటే అంటారు. అప్పట్లో మరి పాత ఇంజనీర్ గారు కూడా ఆ బిల్డింగ్ గురించి అలాగే అన్నారు. కానీ కొందరు రాజకీయ నాయకుల జోక్యం వల్ల ఆయన ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. కాబట్టి ఆ బిల్డింగ్ ని వెంటనే డిమాలిష్ చేసి తీరాలి. ఇది అన్యాయం, అక్రమం, మోసం, ద్రోహం. నేను అనుకోను. గులుగు పౌడర్ ఉతికించగలను. సింహాచలం గారు, ఆ బిల్డింగ్ నాదండి. అది పడగొడతారంటే నాకు మాత్రం బాధ కాదు. మీరు కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. సరే, ఈ విషయం మీద ఓటుకు పెట్టండి. బిల్డింగ్ పడగొట్టాలి అనే అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఒక కొంపకోల్చడానికి అంతమంది చేతులు ఎత్తేసినారు. నా వల్ల లేదు. మీరే బాగుపడరు, ఉతికారేయాల్సిందే. ఏమిటి మీరు అనేది? అవునయ్యా, నువ్వు ఆ బిల్డింగ్ మాత్రం పడగొట్టడానికి వీల్లేదు. అలా భయపెట్టి అందులో ఉన్న జనాన్ని మాత్రం ఖాళీ చేయించు. జనాన్ని మాత్రం ఖాళీ చేయించాలా? అవును బాబు,
మా తాత ముత్తాతలు ఆ బిల్డింగ్ ని రంగు నుంచి తెప్పించిన కలపతో కట్టించారు, రాగితో దూరాలు చేయించారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూల్చామనుకో అవన్నీ మట్టిపాలైపోతాయి. ఓహో, అదే ఆ సంగతి. మీరు ఓ పని చేయండి, మేము ఓ పక్క నుంచి పడగొడుతూ ఉంటాం, మీరు మరో పక్క నుంచి అవన్నీ ఏరుకోండి. వీలేదయ్యా, నేను చెప్పింది చేయటమే నీ డ్యూటీ. వీళ్ళ జనాన్ని ఖాళీ చేయించు. ఐఎమ్ సారీ సార్, నేను మెజార్టీ నిర్ణయానికే విలువిస్తాను, వ్యక్తిగత నిర్ణయాన్ని ఆమోదించను. ఈయన చైర్మన్ గారండి. నేను ఇంజనీర్నండి. అయ్యా, ఆయన దూకుడు చూస్తూ ఉంటే శతకోపం పెట్టేట్టున్నారండి. ఆ బిల్డింగ్ పడగొట్టి సరే ఏమిటో. పడగొట్టినవయ్యా, మనకి లాభం. అయ్యో, మనకి లాభం అంటారేమిటండి? మన గోడౌన్ లో జరుగుతున్న చీకటి వ్యాపారాన్ని అంతటినీ ఈ బిల్డింగ్ లోకి మారుస్తాన్నారుగా. ఇప్పుడు సెటప్పే మారుస్తున్నానయ్యా. ఇంజనీర్ ఆ బిల్డింగ్ పడగొట్టిన మరుసటి రోజునే అదే స్థలంలో మన 5 స్టార్ హోటల్ కు పునాదులు వేస్తాం. మన కార్యక్రమాలని ఆ హోటల్లోనే ఘనంగా నడుపుతాం. అమ్మో, ఇదా మీ రాజకీయం? మరి చెప్పరే. అయితే అర్జెంటుగా నా బిల్డింగ్ పడగొట్టాల్సిందే. యూసీ మిస్ రవీంద్ర, కొన్ని విషయాలు మనం ఆఫీస్ లో ఉండే డీల్ చేయాలి తప్ప స్పాట్ దాకా రాకూడదు. ఎనివే, నువ్వు కొంచెం జాగ్రత్తగా ముందు మీరు జాగ్రత్తగా నడవండి, వ్యవహారాన్ని నేను తేల్చేస్తాను. రండి. ఏం చేస్తాడో ఏమో. ఇటు చూడు, అడు చూడు, తులుసుకూరు మీదకి వెళ్ళే తేలి తీగలదంటున్నా రాణి ఈగలు వెంట పెట్టుకుని పోతు తీగలన్నీ వస్తున్నాయి. కొడతాయో. అండి, మరి సన్యాసి వెళ్ళి దొరగారికి కూర్చోండి. సారీ, ఈ బిల్డింగ్ పడగొట్టబోతున్నామని మిమ్మల్ని అందరినీ ఖాళీ చేయమని చెప్పడానికి వచ్చాం. పడగొడతారా? అవును, ఈ బిల్డింగ్ పాతబడిపోయింది. చాలా సంతోషం ఇంజనీర్ గారు. ఎటు నుంచి పడగొట్టడం మొదలు పెడతారు? ఉత్తరం నుంచా, దక్షిణం నుంచా? చూసారా సార్, అనవసరంగా మీరు వీళ్ళని అపార్థం చేసుకున్నారు. అవునండి, ఎవరైనా వచ్చి పడగొడితే బాగుంటుందని ఎంతో కాలంగా దేవుణ్ణి మొక్కుకుంటున్నాం. ఇంతకాలానికి దేవుళ్ళ మీరు వచ్చారు. కమిషన్ తీసుకొని కమిషనర్ని నేను ఫార్మాలిటీ కోసం ఇవాళ నోటీస్ పేస్ట్ చేస్తాం. మీరంతా ఖాళీ చేశాక వచ్చి డివోర్స్ చేయటం మొదలు పెడతాం. డేవిడ్, నోటీస్ అంటించు. మరి మేము వస్తామమ్మా. నమస్కారం అండి. ఏమిటా నోటీస్ చించేశావు? నిన్ను చించేయలేదు, అంతవరకు సంతోషించు గురు. నన్ను చించుతావా? ఇది మీ ఏరియానే? నీకు నా సంగతి తెలియదు గురు. నాతో పెట్టుకుంటే సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను సార్. నీలాంటి వాళ్ళని ఎప్పుడో సెంటర్లోనూ సందుల్లోనూ పట్టుకుని కొట్టేశాను. అయ్ మొగాడి వైపోయా, లేకపోతే ఈ పాటిగా. అమ్మా వద్దు, ఆడవారి చేతిలో తనులు తినే అధమయోగానికి మమ్మల్ని గురి చెయ్యొద్దు. మిస్టర్ రవీంద్ర, ఓ వాటుడు ఉన్నావు. కమిషనర్ గారు, మాట్లాడటం చేతగాని ఆడవాళ్లతో మనకెందుకు? అందరూ వినండి. 48 గంటల్లోగా ఈ బిల్డింగ్ మీకు మీరుగా ఖాళీ చేశారా? సరే, లేకపోతే బలవంతంగా ఖాళీ చేయించి బుల్డోజర్స్ తో పడగొట్టాల్సి వస్తుంది. త్వరగా తిండిరా. కాళేశ్వరరావు గారు, పోలీస్ స్టేషన్ ప్రక్కన వ్యభిచార గృహం ఉన్నట్టు మున్సిపల్ గోడౌన్ అండర్ గ్రౌండ్ లో ఇన్ని లక్షల ఖరీదు చేసే స్మగుళ్ళు గుడ్స్ దాచారంటే మీ బుర్రకు నా జోహార్లండి. శతకోపం, వీడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కరెక్ట్ గా డబ్బిచ్చేవాడనంటావు? వేడిదే ఉంది సార్, వ్యాపారం నడిపేదంతా మన పార్టీ ప్రెసిడెంట్ గారయ్యే. ఆఫ్టర్ ఆల్ వీడు ఆయన ఏజెంట్ మాత్రమేగా. వాట్ మిస్టర్ లాల్, సార్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఎలా ఉన్నారు? ఆయనకేం సార్, 3 పదవులు 6 పెళ్లాలతో హాయిగా ఉన్నారు. ఈ 10 లక్షలు అడ్వాన్స్ గా ఉంచుకుని సరుకు నాతో పంపమన్నారు. చూడు లాలు, ఎక్కడైనా బావగారు కానీ ఈ వ్యాపారంలో బావగారు అన్నామనుకోండి మనకి శటకోపం పడిపోతుంది. కావాలంటే పార్టీ ఫండ్ కు ఇంకొక 1,00,000 రూపాయలు ఎక్కువ డొనేషన్ అడగమని చెప్పు.
అంతేగాని ఈ చీకటి వ్యాపారం అప్పులతోనూ అడ్వాన్సులతోనూ కుదరదు. రెడీ క్యాష్ 50 లక్షలు ఇస్తేనే ఈ సరుకు పంపిస్తామని, అప్పటి వరకు ఈ సరుకు మా పాతాళ గృహంలోనే పదిలంగా ఉంటుందని పార్టీ ప్రెసిడెంట్ గారితో చెప్పు. ఓకే. వెంటనే మర్యాదగా మీరు ఈ బిల్డింగ్ ఖాళీ చేయకపోతే పోలీసుల ఆధ్వర్యంలో బలవంతంగా మీ వస్తువులన్నీ బయటపడేయాల్సి వస్తుంది. వందే మాతరం. అలా జరగడానికి వీల్లేదు. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి గాంధీ గారు లేకపోవచ్చు, కానీ ఆయన అసలైన అనుచరుణ్ణి నేనున్నాను. కావాలంటే ఈ వాహనాన్ని నామించుకోనివ్వండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఏమిటిది? ఏమిటి అన్యాయం? తెల్లవాడు ఇంకా దేశం నుంచి పూర్తిగా పోలేదా? చూస్తానే, సామాన్లు బయటపడేయండి. లాభం లేదు సార్, లాఠీ చార్జ్ చేస్తేనే కానీ మన మాట వినరు సార్. వాళ్ళు మాటలతో వినేట్లేరు సార్. నాకు తెలుసు, ఈ మున్సిపల్ కమిషనర్ హోదాలో ఇప్పటికీ 99 ఇళ్ళు కూర్చొని ఇది నోటి. మరేం భయ్, మీరు ధైర్యం కోసం నేను ఇప్పుడు ఆంజనేయ గుడికి దండం పెట్టుకొస్తున్నా. నేను ట్రై చేస్తాను. ట్రై చేయండి. జై జై వీరాంజనేయ. ఏమిటి ఏమిటి కమిషనర్ ఏ ఉద్యోగమైనా చేసి కానీ ఈ మున్సిపాలిటీ ఉద్యోగం మాత్రం చేయకూడదు. ఇంకా చూస్తానండి, 3 రోజులు పంపండి. గో బ్యాక్. కుడిసింది బాగ మున్సిపాలిటీ మోక, కుడిసింది బాగ ఎలా ఉంది మన దెబ్బ? ఏదో సాధించానని సంబరపడదు. ఇది విజయం కాదు, కూర్చున్న కొమ్మని నరుక్కోవటం. ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి నువ్వే కారణం. గుర్తుంచుకో. పోనీ. తొందరగా ఉంది. బాగుంది.